నా విధానమే కరెక్ట్ అనుకున్నటువంటి ధోరణి నుంచి జగన్ మారతారా లేదా అన్నటువంటిది ఎప్పటికైనా తేల్చుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రోజుకి ఒక ఎలిగేషన్ చేస్తుంది. ఇదిగో వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించి ఎట్లాగో, వాళ్ళ మంత్రికి సంబంధించి ఎట్లాగో వైసీపీ హయాంలో జరిగింది. సరే, వీళ్ళు ఏదో కౌంటర్లు ఇస్తున్నారు, అది నడుస్తుంది. బట్ స్వయంగా చంద్రబాబు ఆరోపణ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఇవ్వరు. గతంలో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆన్సర్ చేయాల, ఎప్పుడో నెలకోసారి ఏదైనా సభకి వెళ్ళినప్పుడు అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకునేవారు. అదే ఇంపాక్ట్ అయింది. బాబు మాటలు 30 రోజులు మెదడులోకి వెళ్తే దాన్ని కౌంటర్ చేయడానికి జగన్ చెప్పినటువంటి మాటలు ఒక 2 నిమిషాలు అది బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఇప్పుడు రోజు ఒక ఆరోపణ వస్తుంది. ఎస్పెషల్లీ బాబు గారే స్వయంగా చేస్తున్నారు. ఆర్థిక అంశాల గురించినో, లేకపోతే అవినీతి అంశాల గురించినో, లేకపోతే కనుక విధ్వంసం అంశాల గురించినో ఎవరివ్వాలి వివరణ దాని మీదన? ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకుంటారనుకుంటే అంతకంటే అమాయకత్వం, అపరిపక్వ రాజకీయం మరేదీ ఉండదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు వాటి అంశాల మీద సమాధానం చెప్పాలా, తన వైఖరి ఏంటో చెప్పాలి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు దానిది తమ వైఖరి ఏంటో చెప్పాలి, తేల్చి చెప్పాలి. అది కింద ఉన్నటువంటి నాయకులతో ప్రెస్ కాన్ఫరెన్స్లు కాదు. దానివల్ల ఏమాత్రం ఒరగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సిన అంశం.